బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎండీ మోయిన్ సూచనలతో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామ్నగర్ మొదటి వార్డు ఎస్సీ కాలనీ 300 కాలనీలో శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, బాల్య వివాహాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారా అనే విషయాలను నిరంతరం గమనించాలని సూచించారు. ప్రేమ పేరుతో పాఠశాల స్థాయిలోని పిల్లలు తప్పుదారులకు వెళ్లే ప్రమాదం ఉందని, అందుకే వారి సెల్ ఫోన్లు, స్కూల్ బ్యాగ్లను అప్పుడప్పుడు పరిశీలించాలని తల్లిదండ్రులకు శక్తి టీం తెలిపారు. సైబర్ నేర పట్ల అప్రమత్తం ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను శక్తి టీం నుంచి వచ్చాను. చీరాల సబ్ డివిజన్ శక్తి టీం నుంచి వచ్చాను. ఇది రామ్నగర్ ఎస్సీ కాలనీ, ఓకేనా? ఈ ఎస్సీ కాలనీలో మీ పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు ఉంటారు, బ్యాండ పడుతున్నారు కదా బాబు. ఆ బాబు లాంటి పిల్లకాయలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ఏందని తల్లిదండ్రులు గెస్ చేయండి. ఫస్ట్ ఎందుకు వెళ్తున్నారయ్యా బజార్కి అని అడగండి. చదువుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత బుక్స్ చెక్ చేయండి, బ్యాగ్స్ అవన్నీ చెక్ చేయండి, పాకెట్లు, బట్టలు ఉతుకుతారు కదా మీరు, అప్పుడు మీరు చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారా, గంజాయి తాగుతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక పాకెట్లోనే ఉంటాయి ఇన్ఫర్మేషన్స్, ఫోన్ నెంబర్స్ ఉంటాయి కొత్తవి. అవన్నీ చెక్ చేసి ఏందయ్యా ఇట్లా చేస్తున్నా, చేయగాకయ్యా అని చెప్పి మీరు నచ్చ చెప్పుకున్నామా, గట్టిగా ఖండించండి. ఎందుకంటే మీరు చెప్తేనే వాళ్ళు వింటారు. ఆ పిల్లకాయలు మీరు చెప్పినా మేము చెప్తాం, బయట మేము గట్టిగా చెప్తాము. మీరేం చేస్తారంటే దయచేసి మీ పిల్లకాయలని జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది అబ్జర్వ్ చేయండి. మీరు ఎన్ని పనులు చేసుకున్నా వాళ్ళ మీద దృష్టి పెట్టండి. నిన్న చిన్న ఇన్సిడెంట్, ఒక అమ్మాయి విషయంలో గొడవ పడి ఒక అబ్బాయి ప్రాణం తీశారు, ఒక 5. నిన్న 2 రోజుల నుంచి పేపర్లో వైరల్ అవుతూ ఉంది. అలా అవ్వకుండా, ఒక ప్రాణం అంటే ఎలాంటిది, విలువ కలదా కాదా? మనం ఎంతో అల్లారి ముద్దుగా బిడ్డగా పెంచుకుంటాం. వాడి ప్రాణం పోతే ఎలా ఉంటుంది మీకు? బాగా బాధపడతాం. బాధపడే కన్నా ముందుగా మనం ఆలోచించి ఆ పిల్లకాయలకి నచ్చ చెప్పుకుంటే, అయ్యా అలా చేయవాక, మనం ఈ పాట వాళ్ళని, మనం ఏ పాట వాళ్ళని చెప్పుకుంటే వాళ్ళు వింటారు. తల్లిదండ్రుల మాట ఏదైనా పిల్లకాయలు అనేది ఎవరు ఉండరు, చిన్న పిల్లకాయలు వింటారు. వాళ్ళకి మీరు చెప్పుకోండి. అందుకే మేము ఈ ఏరియాకి వచ్చి గంజాయి తాగినా, నాటు సారాయాలు తాగుతున్నారా, వలగరగా ఆడపిల్లకాయలను గొడవలు చేస్తున్నారని ఈ ఏరియాలకు వచ్చి మేము ముందుగా మీకు తెలియపరిచి వెళ్తే మీ బిడ్డలకి మీరు చెప్పుకుంటారు. మీకు తెలిసిన తర్వాత వాళ్ళు మాట వినకపోతే మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంది, 181 112 1091 1098 1930 1972. ఇది గంజా, ఇది 1972. మీరు టోల్ ఫ్రీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా ఫోన్ కొడితే మా ఫోన్ వస్తుంది, మీ ఇమీడియట్గా వచ్చి మేము స్పందిస్తాం. మీరు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. అర్థమైందా? మీ పిల్లల్ని చాలా నచ్చ చెప్పుకోండి, జాగ్రత్త చేయండి. ఈ ఏరియాకి ఏదైనా మీకు ఇబ్బందులు అయినా, మీ కుటుంబాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏటికైనా సరే 112 కాల్ కొట్టండి. శక్తి యాప్ వచ్చింది, శక్తి యాప్ SOS కాల్ కొట్టండి, మేమే మీ కాడికి వస్తాం. సరేనా అమ్మా? ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన మీకు మా ధన్యవాదాలు. సుబ్బారావు, నేను శక్తి టీము మెంబర్ని. శక్తి టీంలో ఒక 6 మెంబర్స్ ఉంటాము. ఒక SI గారు ఉంటారు, ఒక ASI గారు ఉంటారు, మేము సభ్యులు ఉంటాము. అలానే మీరేం చేయాలంటే ఈ శక్తి యాప్ కొట్టండి. ప్లస్ మీరు దారిని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు బంగారం వేసుకొని వెళ్తూ ఉంటారు, వాటిని ఎవరైనా లాక్కొని వెళ్తానికి ట్రై చేస్తారు. వాళ్ళు కొత్త వ్యక్తులు ఉన్నప్పుడు మాకు తెలియపరచండి. లేదంటే మీ గ్రామంలో కుర్రోళ్ళకి పెద్దలు ఉంటారు, వాళ్ళకి తెలియపరచు, కొత్త వాళ్ళు తిరుగుతున్నారని వాళ్ళు మాకు తెలియపరుస్తారు. రామలింగం గారు కానీ, వీళ్ళు కానీ, మీరు కానీ, కుర్రోళ్ళు ఉన్నారు, అంతా వయసు వాళ్ళు అందరూ కొద్దిగా తెలుసుకొని కొంచెం మాకేం చెప్తారని మాకు తెలియపరిస్తే మేము వచ్చేస్తాం. ఇమీడియట్గా వచ్చి మేము ఆ కొత్తవాడు ఎవరో ఏందని అబ్జర్వ్ చేస్తాం. నిన్న చూడండి, ఫ్లైఓవర్ కింద ఒక బాబుని ఒక అమ్మాయి వల్ల గంజాయి తాగిన బ్యాచ్ ఆ అబ్బాయిని చంపి రైలు పట్టాలు అమ్మడేశారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ పిల్లకాయలు కూడా ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి.
వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలకు వెళ్తున్నారా, పనికి వెళ్తున్నారా లేదా, ఇవన్నీ చక్కగా చూసుకొని వాళ్ళని దండించండి. కొంచెం ఇంద్రాబాబు నువ్వు ఇట్లా చేస్తున్నావు, చేయవాక, బయట బాగోలేదయ్యా సమాజం అని చెప్పండి. సరేనా? వదిలిపెట్టి ఊరుకోవాకండి పిల్లల్ని. అలానే ఎవరైనా కొత్త వ్యక్తులు, దొంగలు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఉంటే తారసపడితే మీరు పక్కన వాళ్ళకన్నా తెలియపడితే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, మేము పోలీసులు వస్తాం. ఓకే.